క్రీస్తు యేసునందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితమునకు ఎట్లు సహాయం చేయనో ఆలోచన చేద్దాం. దేవుడు క్రీస్తు యేసునందు జీవించేటువంటి ప్రజలు యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎవరైతే క్రీస్తు యేసులో నూతనంగా జన్మిస్తూ ఉన్నారో వారు ఆత్మీయంగా ఎదుగుటకు దేవుడు వారిని ప్రోత్సహించేటువంటి క్రమంలో ఈ ఆశీర్వాదాలను వారికి అనుగ్రహించడం జరుగుతుంది. ఈ ఆశీర్వాదాల ద్వారా ఆ వ్యక్తి ఆత్మీయంగా బ్రతుకుతూ దేవుడు కుమారుడుగా అభివృద్ధి చెందడానికి ఈ ఆశీర్వాదాలు ఎంతగానో సహాయం చేస్తాయి. ఈ విషయాన్ని పౌలు తెలియపరుస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. మొదటిగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు పౌలు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు స్తుతింపబడునుగాక అంటున్నాడు. ఎందుకు దేవుడు మనం స్తుతించాలి? ఆయన మనల్ని రక్షించినందుకు, ఆయన మనల్ని తన కుమారులుగా చేసుకున్నందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి. మనము ఈ లోకంలో పాపముల చేత, అపరాధముల చేత దేవునికి దూరమై మన హృదయమును, మనస్సాక్షిని పాడు చేసుకొని నరకమునకు వెలుటకు సిద్ధంగా ఉన్నటువంటి మన యొక్క జీవితాలను దేవుడు ఈ కాలంలో తన కృప ద్వారా, క్రీస్తు యేసు రక్షణ ద్వారా మనల్ని కాపాడి ఈ భూమి మీద తన కుమారులుగా అంగీకరించినందుకు మనం దేవుడిని స్తుతించాలి. ఈ లోకంలో చాలామంది పాపంలోనే జీవిస్తున్నారు, పాపంలోనే చనిపోతున్నారు. వారి యొక్క బ్రతుకు ఈ లోకంలో అంతే వ్యర్థమే. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి సృష్టించిన విధానము, మానవుని కొరకై దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంకల్పమును మనిషి గుర్తించకపోవటం అనేది ఒక శాపం. ఎందుకు అంటే వారి యొక్క ఆత్మలు నరకముకు వెళ్తున్నాయనేది వాస్తవమైన సంగతి. ఈ లోకంలో మనిషి యొక్క జీవితం అనేది ఎంత శ్రేష్టమైందో మనిషి గుర్తించకపోవటము, ఆ మనిషి దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగి బ్రతుకుటలో విఫలం చెందటం అనేది అది శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి. ఒకవేళ భూమి మీద వారు ధనము కలిగి సంతోషముల సుఖమైనటువంటి జీవితాలు అనుభవించి ఉండొచ్చేమో కానీ భౌతికంగా ఎన్ని ఉన్నా కానీ మరణం అనేది తథ్యం. ఈ మరణం అనేది వారి జీవితంలో ఎప్పుడైతే ఏర్పడద్దో తర్వాత ఉండేటువంటి వారి ఆత్మలకు ఉండేటువంటి పరిస్థితి చాలా ఘోరమైంది. కాబట్టి మనిషి భూమి మీద జీవిస్తూ ఉండగానే మరణం తర్వాత ఏం జరిగిద్దో, మరణం తర్వాత తమ ఆత్మలకి ఏమి సంభవించబోతుందో చెప్పేదే బైబిల్ గ్రంథం. దేవుడు తన ఆత్మ ద్వారా వ్రాయించినటువంటి ఈ విషయాలను మనిషి గ్రహించటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ప్రతి వ్యక్తి దేవుని యొక్క సంకల్పాన్ని ఎరగకపోవటము వారి జీవితంలో చేసుకునేటువంటి పాపమే. వారి యొక్క పాపము చివరికి ఏ దశకి వెళ్తుందంటే వారు ఆ పాపంలోనే వారి జీవితాలు కొనసాగించి వారు పాప సంబంధులుగానే మరణిస్తారు. దాని యొక్క పర్యవసానము చాలా భయంకరమైనదని గ్రంథం మనకు తెలియజేస్తుంది.
ప్రతి ఒక్కరూ దేవుని సంకల్పాన్ని ఎరగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎవరు నరకానికి వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ మనుషులు వారిలో ఉన్నటువంటి మంచి చెడుల జ్ఞానము, వారి యొక్క స్వేచ్ఛను ఉపయోగించుకొని వారికి నచ్చిన విధంగా, వారి మనస్సుకు నచ్చిన విధంగా, వారి హృదయాలకు నచ్చిన విధంగా మనిషి యొక్క జీవితము వాళ్ళ యొక్క మార్గాలను ఎంచుకోవడం అనేది వారికి అప్పగింపబడింది. కాబట్టి నువ్వు జీవ మార్గాన్ని ఎంచుకుంటే దేవుడు నీకు సహాయకారిగా నిలిచి ఆయన యొక్క తోడ్పాటు నీకు అందుతుంది. లేదు, మరణకరమైనటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకుంటే దాని యొక్క పర్యవసానం అనేది ఒకవేళ ఈ భూమి మీద సుఖభోగాలతో సంతోషకరమైన పరిస్థితుల్లో లగ్జరీగా జీవించటేమో కానీ మరణం తర్వాత వచ్చేటువంటి ఒక జీవితం ఉంది. అదే మనిషి యొక్క శాశ్వత కాలం ఉండేటువంటి పరిస్థితి, నిరంతరం ఉండేటువంటి పరిస్థితి. ఈ కాలంలో, ఈ శరీరంలో ఉన్నంత కాలమే 70 సంవత్సరాల యొక్క జీవితము ఇది తాత్కాలికమైన జీవితమే. అసలైన జీవితము ఈ మరణం తర్వాత ఉండేదే అసలైన జీవితం. కాబట్టి మరణం తర్వాత ఉండేటువంటి ఆ జీవితము ఎలా ఉండబోతుందో ముందుగా మన యొక్క జీవితాల్లో ఒక సృహని, ఒక ఆలోచనని కలగజేసే విధంగా దేవుని యొక్క వాక్యం మనకి బోధింపబడుతుంది. ఇక్కడ మనము పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడంటే దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలంటే మనము ఆ నరకంలోకి వెళ్ళకుండా దేవుని యొక్క కృపమాదేశ్వరణ చేత మనల్ని రక్షించాడు కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. ఈ విషయాన్ని వెల్లడిపరుస్తూ పౌలు తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. అంటే దేవుడు క్రీస్తునందు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నాడు. కానీ ఈ భూమి మీద మనుషులు ఏం కోరుకుంటారు అంటే యేసుక్రీస్తునందు భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు కోరుకుంటూ ఉన్నారు. అంటే క్రీస్తును నమ్మితే, క్రీస్తు ప్రభువునందు విశ్వసిస్తే ఆయన మనకి మేలు చేస్తాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు, దేవుడు మనల్ని కనికరించి మనల్ని వృద్ధి చేస్తాడనేటువంటి ఆలోచన చాలా మందిలో ఉంది. కానీ బైబిల్ గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందంటే ఒక వ్యక్తి క్రీస్తులో జన్మిస్తే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని ఆ వ్యక్తికి క్రీస్తులో అనుగ్రహిస్తాడు. కాబట్టి మనిషి యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. దేవుడు మనుషుల్ని ఆత్మ సంబంధంగా బలపరచాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు పనిచేస్తుంటే మనుషులు భౌతికమైనటువంటి ఆలోచనలతో దేవుని యొద్దకు వస్తున్నారు. భౌతికమైనవి దేవుడు ఇస్తాడు. అవి దేవుడు మన జీవితాల్లో ఏది అవసరమైందో, ఏది అక్కరగా ఉందో ఆయన తెలుసు. ఆయన మనకు అనుగ్రహిస్తాడు. సమస్తమును ఆయన ద్వారా మనం పొందుకుంటాం. అయితే మన మనస్సు ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితంలో విఫలం చెందటానికి, ఆత్మ సంబంధంగా పతనం చెందటానికి, విశ్వాస బలహీనతతో బతకటానికి కారణాలు ఏంటంటే వారి యొక్క ఆలోచన సరళి అనేది సరిగా లేకపోవటం. వారు దేని యందు విశ్వాసముతో వారి జీవితాలు కొనసాగిస్తున్నారు? ఆత్మ సంబంధమైన ఈవుల చేత వారు క్రీస్తు లాంటి కుమారులుగా ఈ భూమి మీద బ్రతకడానికి నిశ్చయించుకున్న వారుగా ఉన్నారా? లేదా భౌతికమైన వాటి కొరకే ఈ భూమి మీద దేవుని నిరీక్షణ కలిగి ఉన్నారా అనేది కీలకమైనటువంటి పాయింట్. ఎక్కువ భాగము మనుషుల యొక్క తత్వము, మనుషుల యొక్క నైజం ఎలా ఉందంటే భౌతికమైన వాటి మీదే దృష్టి కలిగి ఉన్నారు. ఈ భౌతికమైన వాటిని మనం పొందుకుంటే సుఖంగా బ్రతకచ్చు, సంతోషంగా ఉండొచ్చు, ఆనందమైనటువంటి పరిస్థితులు కలిగి ఉంటామనేటువంటి ఆలోచన మనుషుల్లో తారాస్థాయికి వెళ్ళిపోయింది. వాస్తవానికి డబ్బు లేదా ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీద ఆధారపడే జీవిత విధానం అనేది
దేవునికి వేరేటువంటి పరిస్థితి ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక క్రైస్తవుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత భౌతికమైన వాటి కొరకు బ్రతకూడదు. అవి దేవుడు అనుగ్రహిస్తాడు. నీ విశ్వాసము, నీ హృదయం యొక్క తలంపు, ఉద్దేశాలు దేవుడు నీకు ఏది అవసరమైందో ఆయన ఇస్తాడు. అయితే నీ యొక్క ఉద్దేశము, నీ యొక్క గురి, నీ యొక్క సాధన ఏమై ఉండాలి అంటే ఆత్మ సంబంధంగా దేవుడు కుమారుడుగా బ్రతకటానికి నీ అంతట నీవు ఆసక్తి కలిగి జీవించేటువంటి మనసును, హృదయాన్ని నువ్వు నిశ్చయించుకుని బ్రతికిన వాడువైతే దేవుడు నీకు సహాయకారిగా నిలుస్తాడు. అందుకే దేవుడు భౌతికమైన ఆశీర్వాదాలు బట్టలు అక్కడ క్రీస్తులో ఒక వ్యక్తి ప్రవేశించిన తర్వాత ఆ వ్యక్తికి దేవుడు ఏమిస్తున్నాడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇస్తున్నాడు. వాస్తవానికి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు కొనుక్కుంటేనో, నువ్వు నీతిగా బతికినందుకో, లేదా నీ యొక్క క్రీస్తులు రాకముందు జీవించిన జీవితాన్ని బట్టియో దేవుడు అనుగ్రహించట్లా. దేవుడు కృప ద్వారా ఆయన నిన్ను ఆత్మ సంబంధంగా పురుకొల్పడానికి, క్రీస్తు యొక్క స్వభావాన్ని నీలో వెత్తబడేట్లుగా ఈ ఆశీర్వాదాలు నీకు సహాయకారిగా నిలుస్తాయి. అందువల్ల నీ ఆలోచన సరళి దేని మీద ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి ఉండాలి. ఆత్మ సంబంధమైనవే నువ్వు కోరుకుంటూ బ్రతికితే దేవుడు నీకు ఏది ఇవ్వాలో, ఎంత ఉన్నతంగా ఇవ్వాలో ఆయన నిర్ణయం చేత, ఆయన యొక్క కృప ద్వారా నువ్వు పొందుకుంటాం. అందువలన ఇక్కడ మనం ఆలోచన చేస్తే పౌలు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. దేవుడు క్రీస్తు యేసునందు పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చుటలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవుడు దేవుని కుమారులు, దేవుని పిల్లలై ఉన్నారు. వీళ్ళు దేవుని స్వభావాన్ని కలిగి జీవించేట్లుగా, నిరీక్షణతో బ్రతికేట్లుగా, విశ్వాసమున్న స్థిరత్వం కలిగి జీవించేట్లుగా ఈ ఆశీర్వాదాలు వారికి సహాయం చేస్తాయి. ఈ ఆశీర్వాదాల ద్వారానే వారికి ఆత్మీయ జీవితం బాగుంటుంది. ఈ ఆశీర్వాదాల గురించి అవగాహన లేకుండా జీవించేటువంటి ప్రజలు, ఈ ఆశీర్వాదాల యొక్క గొప్ప స్థితిని వారి జీవితాల్లో అడ్డగించేటువంటి ప్రజలు ఏనాడైనా సరే వారు పతనం అయిపోతారు. వారు ఎక్కువ కాలం క్రీస్తులో ఉండలేరు. ఎందుకంటే క్రైస్తవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క ఆశీర్వాదాలను బలంగా వెచ్చించి, ఆ ఆశీర్వాదాల ద్వారా పొందేటువంటి కృపలో వారు వర్ధిల్లుతున్నప్పుడు దేవుని యొక్క స్వభావము వారిలో వృద్ధి చెందుతూ ఉంటుంది. దేవుని యొక్క స్వభావము వారిలో ఎప్పుడైతే వృద్ధి చెందుతూ ఉంటుందో వారి యొక్క బ్రతుకు దినములన్నీ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన చేత బలపడుతూ ఉంటారు. వారు దేవుని యొక్క పరిపాలన కింద జీవించేటువంటి ప్రజలై ఉంటారు. దేవుని యొక్క రాజ్యము వారే. ఎవరైతే దేవుని పరిపాలన కింద జీవించడానికి ఇష్టపడి బ్రతుకుతుంటారో, ఆత్మ సంబంధమైనటువంటి వాటి కొరకు నిరంతరము కృషి చేస్తూ ఉంటారో, వారే దేవుడి రాజ్యం, దేవుని యొక్క పరిపాలన వారిలో కొనసాగుతుంది. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఇలాంటి వారి కొరకే, అనగా ఆత్మ సంబంధంగా జీవితాన్ని కొనసాగించేటువంటి ప్రజల కొరకే యేసు ప్రభు రాబోతున్నాడు. అలాంటి వారు దేవుని యొక్క మహిమను చూసేట్లుగా, యేసు ప్రభు ఉన్న చోటుకి వెళ్ళేట్లుగా యేసు ప్రభు యొక్క రెండో రాకడ మనకు ఆశీర్వాదకరంగా నిలవబోతుంది. అందువల్ల మీరు ఆలోచించండి, భౌతికమైన ఆశీర్వాదాలు గొప్పవా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు గొప్పవా? నువ్వు క్రీస్తులోకి వచ్చావు, ఒకవేళ దేవుడు నీకు భౌతికంగా ఇవ్వకపోయినా సరే నువ్వు దేన్ని బట్టి అతిశయించాలి, దేన్ని బట్టి నువ్వు ఆనందించాలి, దేన్ని బట్టి నువ్వు ఒక
సంతోషంతో ఈ భూమి మీద నిరీక్షణతో బతకాలంటే క్రీస్తునందు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి నువ్వు నిరీక్షను కొనసాగించాలి. దేవుడు భౌతికమైన ఇవ్వలేదు కాబట్టి నీ ఆలోచన సర్రి మారిపోకూడదు. దేవుడు తగిన సమయమందు తగిన రీతిగా నీ జీవితాన్ని వర్ధిలింపు చేస్తాడు. అందువల్ల క్రైస్తవుని యొక్క జీవితము అద్భుతం. దేవుడు యొక్క సంకల్పంలో నువ్వు ఒక వ్యక్తిగా ఉన్నావు అంటే, దేవుని యొక్క ఆలోచనలో నువ్వు ఒక వ్యక్తిగా ఉన్నావు అంటే, దేవుడు తన దూతల కాపుదల చేత నిన్ను రక్షిస్తున్నాడంటే, నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ అపారమైనటువంటి ఆయన కృపను నువ్వు అర్థం చేసుకోగలగాలి. అందువలన క్రీస్తు యేసునందు క్రైస్తవులకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చుటలో దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వారి యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు ఈ ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆశీర్వాదాల ద్వారా ప్రతి వ్యక్తి దేవుని స్వభావాన్ని కలిగి జీవించేట్లుగా ఈ ఆశీర్వాదాలు ఉపయోగపడతాయి. అంత మాత్రమే కాదు, వారు తమ కోరికలను సంతృప్తిపరచుకునే విషయంలో ఆశా నిగ్రహం కలిగి ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఆశీర్వాదాలను బట్టి సుఖముగాను నెమ్మదిగాను సంతోషకరమైనటువంటి వాతావరణం మధ్య సంతృప్తికరమైనటువంటి పరిస్థితిని వారు అనుభవిస్తారు. ఇది కదా జీవితం అంటే, ఇది కదా జీవితం యొక్క గొప్ప నిధి. మనిషి యొక్క బ్రతుకులో నెమ్మది లేకుండా, సుఖము లేకుండా ఆ జీవితం వ్యర్థం. ఎంతోమంది మనం చూస్తుంటాం. కొంతమంది జీవితాల్లో నెమ్మది ఉండదు, శాంతంగా ఉండలేరు, ఆనందంగా బ్రతకలేరు. కారణం ఏంటంటే మనిషి యొక్క ఆలోచనలు విపరీతంగా ఈ భౌతికమైన వాటి మీద దృష్టి పెట్టడం. మనిషి ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నటువంటి వీటి మీద దృష్టి పెడతాడో మనిషి యొక్క ఆరోగ్యము, ఆలోచన విధానము, వాని యొక్క క్రియా జీవితం అంతా కూడా మారిపోద్ది. దానివల్ల వచ్చేటువంటి పర్యవసానము అనారోగ్య పాలవుతారు. బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు లేదా ఇంకా అనారోగ్య సమస్యలు రావడానికి కారణం ఏంటంటే మనిషి యొక్క విపరీతమైనటువంటి ఆలోచనలు. అవి లేకుండా నెమ్మదిగా బ్రతకటము, శాంతియుక్తంగా జీవించడం అనేది మనిషి అలవాటు చేసుకునేట్లుగా ఈ క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదము మనల్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి క్రీస్తునందున్నటువంటి ప్రతి ఆశీర్వాదము మనకు ఆత్మీయంగాను శారీరకంగాను ఎంతో మేలు చేస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని ఈ ఆత్మ సంబంధ ప్రతి ఆశీర్వాదాలని మనము